బ్లాగ్ నెంబర్ 69. పొద్దుగాల 5 పేజెస్ చదివేసి అమౌంట్ కాలేజ్కి గుడ్లు ఉడకబెట్టుకున్నా. గుడ్లు ఉడకబెట్టుకొని నెత్తికి నూనె పెట్టుకున్నా. నెత్తికి నూనె పెట్టుకొని కొంచెం షాప్కి పెడుతుంటే సొప్పు వచ్చేసిన. కాలేజ్కి మీల్ తినకుండా పోయినా 1 kg డ్రాప్ అయిపోయింది నాది ఇవాళ. అమౌంట్ కాలేజ్ ఖతం తీసుకొని ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చేదాకా నిమ్మకాయలు కూడా ఉంటే ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఫ్రిడ్జ్లో పెట్టేసి అమౌంట్ బాదం పాలు తాగేసి చాపోయినా. వర్షం వస్తుందని చెప్పి అమౌంట్ బిల్డింగ్ మీదకి వెళ్ళి బడలు వచ్చిన. కొద్దిసేపు అనగా బర్గర్ ఇంకా పెప్సీ అని పోయినా తీసుకొని ఇంటికి వచ్చేసి తినేసిన. మళ్ళీ కొద్దిసేపు అనగా ఏమంటారు మీరు తినేసి కొద్దిసేపు ఫ్రీ ఫైర్ ఆడిన. ఇవాళ రెస్ట్రిక్ట్ ఉన్నాను అది అయినా కూడా ఏమంటారు వీడియో గురించి ఉంటే అట్లనే కొంచెం అది పోజింగ్ చేసిన. పోజింగ్ కథం తీసుకొని ఏమంటారు 5 పులప్లు కొట్టిన. వర్షం వస్తుందని చెప్పి ఏమంటారు ఇది కెమెరా స్టాండ్ లేదా చెట్లు ఇరుక్కొని వచ్చిన పచ్చిగా కావద్దని. సో ఇది ఏమంటారు ఈ షార్ట్ ఉంది కదా అది నేను 55 kgs ఉన్నప్పుడు నుంచి చేసుకుంటున్నా. ఇప్పుడు నేను 70 kgs అయినా కూడా ఏమంటారు ముందు లెక్కన లూజ్ ఉంది ఇప్పుడు. ఎందుకు అర్థమవుతలే మీకు ఎవరికైనా ఎందుకు ఇట్లా అవుతుందో తెలిసి ఉంటే కామెంట్ చేయరు. మంచిగా కరెక్ట్ గా బంద్ చేసినాను. ఏమంటారు ఇది ఛార్జర్ లేకపోతే ఇప్పుడే ఇట్లా షాక్ కొట్టింది తెలుసా. మంచిగా కరెక్ట్ టైంకి అబ్జర్వ్ చేసినాను. అబ్జర్వ్ చేసి బంద్ చేసిన. మీల్ తినేసి డే కథ చేసిన. బ్లాగ్ నెంబర్ 69. పొద్దుగాల 5 పేజెస్ చదివేసి అమౌంట్ కాలేజ్కి గుడ్లు ఉడకబెట్టుకున్నా. గుడ్లు ఉడకబెట్టుకొని నెత్తికి నూనె పెట్టుకున్నా. నెత్తికి నూనె పెట్టుకొని కొంచెం షాప్కి పెడుతుంటే సొప్పు వచ్చేసిన. కాలేజ్కి మీల్ తినకుండా పోయినా 1 kg డ్రాప్ అయిపోయింది నాది ఇవాళ. అమౌంట్ కాలేజ్ ఖతం తీసుకొని ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చేదాకా నిమ్మకాయలు కూడా ఉంటే ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఫ్రిడ్జ్లో పెట్టేసి అమౌంట్ బాదం పాలు తాగేసి చాపోయినా. వర్షం వస్తుందని చెప్పి ఏమంటారు బిల్డింగ్ మీదకి వెళ్ళి బడలు వచ్చిన. కొద్దిసేపు అనగా బర్గర్ ఇంకా పెప్సీ అని పోయినా తీసుకొని ఇంటికి వచ్చేసి తినేసిన. మళ్ళీ కొద్దిసేపు అనగా ఏమంటారు మీరు తినేసి కొద్దిసేపు ఫ్రీ ఫైర్ ఆడిన. ఇవాళ రెస్ట్రిక్ట్ ఉన్నాను అది అయినా కూడా ఏమంటారు వీడియో గురించి ఉంటే అట్లనే కొంచెం అది పోజింగ్ చేసిన. పోజింగ్ కథం తీసుకొని ఏమంటారు 5 పులప్లు కొట్టిన. వర్షం వస్తుందని చెప్పి ఏమంటారు ఇది కెమెరా స్టాండ్ లేదా చెట్లు ఇరుక్కొని వచ్చిన పచ్చిగా కావద్దని. సో ఇది ఏమంటారు ఈ షార్ట్ ఉంది కదా అది నేను 55 kgs ఉన్నప్పుడు నుంచి చేసుకుంటున్నా. ఇప్పుడు నేను 70 kgs అయినా కూడా ఏమంటారు ముందు లెక్కన లూజ్ ఉంది ఇప్పుడు. ఎందుకు అర్థమవుతలే మీకు ఎవరికైనా ఎందుకు ఇట్లా అవుతుందో తెలిసి ఉంటే కామెంట్ చేయరు. మంచిగా కరెక్ట్ గా బంద్ చేసినాను. ఏమంటారు ఇది ఛార్జర్ లేకపోతే ఇప్పుడే ఇట్లా షాక్ కొట్టింది తెలుసా. మంచిగా కరెక్ట్ టైంకి అబ్జర్వ్ చేసినాను. అబ్జర్వ్ చేసి బంద్ చేసిన. మీల్ తినేసి డే కథ చేసిన.